ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కొండల మధ్య వెలసిన శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు ఒక వింతైన అద్భుతాన్ని నమ్ముతారు. ఇక్కడున్న కోనేరులో నీరు అకస్మాత్తుగా రంగుమారుతుందట. ఆ నీరు రంగుమారితే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. అసలు ప్రాణం లేని నీరు రంగు ఎలా మారుతుంది? దీని వెనుక ఉన్నది ఆధ్యాత్మిక శక్తా లేక సైన్సా? బోయకొండలో గంగమ్మ తల్లికి మొక్కుకొన్న తర్వాత భక్తులు ఈ కోనేరు దగ్గరకు వచ్చి ఎదురుచూస్తారు. సాధారణంగా ఆకుపచ్చగా ఉండే ఈ నీరు భక్తుల కోరికలు అమ్మవారు వింటే కొద్దిసేపటికే పాలు పోసినట్లు తెల్లగా మారుతుందని చెబుతారు. ఇలా నీరు రంగు మారడాన్ని చూసినవారు తమ అదృష్టంగా భావిస్తారు. ఇలాంటి వింత ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. 100 ఏళ్ల క్రితం నవాబుల దండయాత్ర నుండి ఈ ప్రాంతాన్ని కాపాడటానికి గంగమ్మ తల్లి ఇక్కడ వెలసిందని చరిత్ర చెబుతోంది. బోయలు, గిరిజనులు తమను కాపాడమని వేడుకోగా అమ్మవారు వారికి అండగా నిలిచి శత్రువులను సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కాలం నుండి ఇప్పటి వరకు బోయకొండ గంగమ్మ తన భక్తులకు ఏదో ఒక రూపంలో తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. నీరు రంగుమారడం వెనుక సైంటిస్టులు కొన్ని వివరణలిస్తున్నారు. ఈ కోనేరు కొండల మధ్య ఉండటం వల్ల లోపలి నుండి వచ్చే నీటి ఊటలలో ఉండే సల్ఫర్ లేదా ఇతర ఖనిజాల్ వల్ల రంగుమారే అవకాశం ఉందని కొందరి వాదన. అలాగే నీటిలో ఉండే ఆల్గే ఉష్ణోగ్రత మారినప్పుడు రంగును మార్చుకోవచ్చు. అయితే అది కరెక్ట్గా భక్తులు మొక్కుకున్నప్పుడే ఎందుకు మారుతుందనే దానికి సైన్స్ దగ్గర కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. సైన్స్ ఏది చెప్పినా భక్తులకు మాత్రం అది గంగమ్మ తల్లి ఇచ్చే సంకేతమే. నమ్మకం ఉన్నచోట రహస్యాలు కూడా అద్భుతాలుగా మారుతాయి. బోయకొండ గంగమ్మ కోనేరులో నీరు రంగు మారడాన్ని మీరెప్పుడైనా చూశారా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పవర్ఫుల్ ఏపీ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన హిడెన్ హిస్టరీ టీవీ.